హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ వీడియో వచ్చేసి కాకినాడలో జలకన్యల ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. పిల్లలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రింగ్ అయితే ఇలా ఉంటుందండి. జలకన్యలు, చేపలు ఫోటోతో అయితే స్టార్టింగ్ ఉంటుందండి. అంతేకాకుండా పాటలు కూడా ఉంటాయి. బైక్ పార్కింగ్ దగ్గర ఒక మెంబర్కి 100 రూపీస్ అండి టికెట్. అయితే లోపలికి వెళ్ళగానే ఇలా పిక్స్ తీసుకోవడానికి అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇవాళ కొంచెం పర్లేదండి, ఖాళీగానే ఉంది. అదే సండే అయితే అస్సలు ఖాళీ ఉన్నదండి. ఎంట్రింగ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం అక్వేరియంస్ ఏనండి. స్టార్టింగ్ అక్వేరియం అండి ఇది. కొంచెం లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు అక్వేరియంస్ అయితే ఉంటాయండి. చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. దాని మీద పేర్లు కూడా రాసి ఉన్నాయండి. చాలా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. పిల్లలు చాలా బాగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి బాగా నచ్చాయి. చాలా రకాలైతే ఉన్నాయండి. ఒకసారి పూర్తిగా మీరు కూడా చూసేయండి. ఇందులో కొన్ని చేపల పేర్లు అయితే నాకు తెలియదండి. దీని మీద రాసి ఉన్నాయి. కొన్ని అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి. చాలా బాగా ఆడుకుంటున్నాయి. అక్వేరియంస్ ఉన్న పైన లైటింగ్స్ అయితే ఇలా ఉందండి. పైన లైటింగ్ ఇలా ఉండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే అక్వేరియంస్ అయితే ఉన్నాయండి. ఇది గోల్డ్ ఫిష్ అంట. ఇలా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారండి. ఇంకా చూడాల్సిన అక్వేరియంస్ ఉన్నాయండి, అవి కూడా చూసేయండి. దీని పేరు వచ్చేసి పికాక్ ఈలాంట్ అండి. నేను ముందు చూసి స్నేక్ ఏమో అనుకున్నాను, కానీ కాదంటండి, అదొక చేప అంట. ఇంతకీ మీరు ఇలాంటి చేపను ఎప్పుడైనా చూసారా లేదా? నేనైతే ఫస్ట్ టైం చూద్దాం. అచ్చు స్నేక్ లాగా ఉందండి. వీటిని ఫోన్లో చూస్తే ఒకలా ఉన్నాయండి, డైరెక్ట్గా చూస్తే ఒకలా ఉన్నాయి. కానీ చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా చాలాసేపు ఆడుకుంటానే ఉంది, యాక్టివ్గా ఉందండి. తర్వాత ఎంట్రింగ్ వచ్చేసి పైన ఉన్నాయండి ఫిష్లన్నీ. ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు గ్లాస్తోనే ఉన్నాయి. పైన ఉన్నాయండి.
ఇవి కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. లైటింగ్ కూడా కలర్స్ లైటింగ్ అయితే పెట్టారు. మీరు కూడా చూసేయండి ఒకసారి. కింద కూడా చేపల పిక్స్ పెట్టారండి ఫ్లెక్సీల మీద. చాలా బాగా అనిపించేయండి. మొత్తం ఎక్వేరియంలో ఉన్న చేపల్లో పెద్దవంటే ఇవేనండి. ఇవే చాలా పెద్దగా ఉన్నాయి చేపలు వచ్చేసి. ఇవే లాస్ట్ కూడానండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కానీ అస్సలు కదలలేకపోతుందండి. అలాగే ఉండిపోయింది. మిగిలినైతే యాక్టివ్గా తిరుగుతున్నాయి. అంతేనండి. చేపలు అయితే ఇక్కడితో అయిపోయాయి. అక్వేరియంస్ అయితే ఇవే లాస్ట్ అండి. తర్వాత వెళ్ళగానే మనకి వాటర్లో అయితే ఆడుతూ కనిపిస్తారండి. ఈ పక్కన కూడా 3 ఎన్ని అక్వేరియంస్ అయితే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చూస్తున్నారు వీళ్ళు. మీరు కూడా ఒకసారి చూసేయండి. తర్వాత వచ్చేసి చైర్ ఉందండి. వెనకాల జలకన్యల ఫొటోస్ అయితే ఉన్నాయి. మధ్యలో చైర్ ఉంది పిక్స్ తీసుకోవడానికి. తర్వాత వచ్చేసి జలకన్యదండి, వాటర్లో ఆడుతున్నట్టు. పాపం దీన్ని చాలాసేపు ఉంటుందండి. చాలాసేపు ఆడి అప్పుడు పైకి వెళ్తుంది. వీళ్ళు ఇంతసేపు వాటర్లో ఆడటం అంటే గ్రేటేనండి. అంతసేపు అయితే ఉండలేము. తిను ఎక్కువ మెంబర్స్ వచ్చి అప్పుడు కొంచెం సేపు తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. పైన ఏదో స్టాండ్ ఉందనుకుంటా, పాపం పట్టుకొని నుంచుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి షాపింగ్ ఐటమ్స్ అండి. బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, స్కిప్లు, పెన్లు, కోమ్స్ మొత్తం A to Z ఉన్నాయి. నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా రకాల స్కిప్లు అయితే ఉన్నాయి. స్టిక్కర్ ప్యాకెట్స్, హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి. రేట్లు అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశారండి బోర్డులు ఎక్కడికక్కడ. ఇంకా టీ కప్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, అగరబత్తులు, పర్ఫ్యూమ్స్ ఇలా చాలా ఉన్నాయండి. కంపల్సరీ అయితే వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. ఇంక మొత్తం పూర్తిగా వీడియో అయితే చూసేయండి. పిల్లలకి వచ్చి షార్ప్నర్స్ ఉన్నాయండి, ఎరేజర్స్ ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఫ్రూట్స్ నేమ్స్ బుక్స్, యానిమల్ నేమ్స్ బుక్స్ కూడా ఉన్నాయి, నెంబర్స్ బుక్స్ కూడా ఉన్నాయండి.
ఇవన్నీ వచ్చేసి కోమ్స్ అండి, దువ్వెనలు. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కలర్ పెయింట్స్ అండి. తర్వాత పెన్సిళ్ళు, బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఎరేజర్స్, పెన్నులు మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ అండి. చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ ఇందులో ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూసుకొని కొనుక్కోండి. కలెక్షన్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రాగ్రెన్స్కి సంబంధించినవి, అగరబత్తులు, పర్ఫ్యూమ్స్, అంతేకాకుండా బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కలెక్షన్ ఇలా ఉంది. తర్వాత వచ్చేసి గరం మసాలా సామాను అండి. ప్యాకెట్ 20 రూపీస్ అంట. మొత్తం ప్యాకింగ్లోనే ఉన్నాయి. తర్వాత పిల్లల బొమ్మలు అవన్నీ ఉన్నాయండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి. చాలా బాగుంది. మాకైతే నచ్చింది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే వెళ్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీకు ఎగ్జిబిషన్లో ఏం నచ్చుతుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వెళ్తే ఏం ఎక్కుతారో కూడా నాకు కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.